మోంతా తుఫాన్ తీరం పైన విరుచుకుపడుతూ ఉంది. తీరానికి చేరువవుతున్న కొద్దీ ప్రచండ గాలులు ప్రారంభమయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి ఆక్వా చెరువులన్నీ కూడా ఇప్పటికే ఒకదాన్ని ఒకటి కలిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే అర్థమవుతుంది, ప్రచండ గాలులతోటి ఇక్కడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లన్నీ కూడా ఇరిగిపోతున్నట్లు మనకి కనిపిస్తూ ఉంది. భారీ నుంచి అతి భారీగా ఇక్కడ ఏదైతే వర్షాలు కురిసాయి దానికి తోడు ఇప్పుడు ఈదురుగాలు ప్రారంభమయ్యాయి. మనం చూస్తే ఆకాశం కూడా ఎంత భయంకరంగా కనిపిస్తుందో మనం చూడవచ్చు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే ఇటు చూస్తే కనుక నరసాపురం మండలంలోని బియ్యపు తిప్ప తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆక్వా చెరువుల దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రచండ గాలులు వీస్తూ ఉన్నాయి. అయితే దీంతో ఇటువంటి వాహన స్వాధకులు కూడా పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే ఇక్కడ ఎక్కువగా కొబ్బరి చెట్లు అలాగే ఆక్వా చెరువులు ఎక్కువగా పండించేటువంటి ప్రాంతం ఇది. ఈ చెట్లన్నీ కూడా ఇప్పుడు ఒకవైపుకి ఒరిగిపోతున్న నేపథ్యంలో ఇది రైతులకు కోలుకోలేనటువంటి దెబ్బ తగిలేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆక్వా చెరువులు చూస్తే కనుక ఒకదానికి ఒకటి కలిసిపోయాయి. ప్రస్తుతం దీనికి ఒక మెస్సును అడ్డు పెట్టుకుని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొక 24 గంటల పాటు ఉండేటువంటి ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి ప్రమాదం జరగబోతుంది, అసలు ఎవరి చెరువులు ఏమైపోతాయనే భయంతో ఆక్వా రైతులైతే మాత్రం బిక్కుబిక్కుమంటి కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు తీర ప్రాంత ప్రజలంతా కూడా ఈ యొక్క మోంతా తుఫాను యొక్క ప్రభావాన్ని చూసినటువంటి వారంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ పరిస్థితి ఉంటే రానున్నటువంటి కొద్ది గంటల్లో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసేటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి దాని నుంచి ఎట్లా బయటపడాలనేది ఎప్పటికప్పుడు అధికారులు సూచనలు సలహాలు ఇస్తున్నారు. తద్వారా ప్రజలు కూడా ఆ సూచనలు సలహాలను పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.